పిల్లలు, ఈరోజు మనం ఎలుగుబంటి కుందేలు అనే కథ చెప్పుకుందాం. చాలా కాలం క్రితం ఒక పెద్ద అడవి ఉండేది. ఆ అడవిలో ఒక ఎలుగుబంటి దాని గుహలో ఉండేది. పాపం అది చాలా ముసలిది. దానికి నడవడమే చాలా కష్టమయ్యేది. దాని పిల్లలు పెద్దగా అయిపోయి ఎక్కడెక్కడో బ్రతుకుతున్నాయి. ఈ ముసలి ఎలుగుబంటి మాత్రం ఒంటరిగా గుహలోనే ఉంటుంది కదా. మరి దానికి తిండి కావాలంటే అదే తెచ్చుకోవాలి. కనుక ఒక బుట్ట తీసుకొని నెమ్మదిగా మార్కెట్కి వెళ్ళి దానికి వారానికి సరిపడా పళ్ళు, క్యారెట్స్, తేనె అంటే ఎలుగుబంటికి చాలా ఇష్టం కదా. ఇవన్నీ తీసుకునేసరికి బుట్ట చాలా బరువెక్కిపోతుంది. దాన్ని పట్టుకొని అతి కష్టం మీద నడుస్తూ వెళ్తుంటుంది గుహకి. ఇంతలోనే ఏమవుతుంది, ఒక అల్లరి కుందేలు, అది చాలా చెడ్డది కూడా, పరిగెత్తుకుంటూ వచ్చి ఎలుగుబంటికి తగిలి కింద పడిపోతుంది. అయితే ఎలుగుబంటి ఏమనుకుంటుంది, అయ్యో నిజంగానే పడిపోయిందని లేపి అయ్యయ్యో సారీ అమ్మా, సారీ అంటది. కానీ కుందేలేమో లేదు, దానికి ఏమి కాకపోయినా కూడా కాలు విరిగింది, నేను ఎట్లా బ్రతకాలి, నా ఆహారం ఎవరు తీసుకొస్తారు, నేను ఎట్లా బ్రతకాలని దొంగ ఏడవడం మొదలుపెట్టింది. పాపం ఈ ఎలుగుబంటి చాలా మంచిది కదా. దాన్ని ఏం చేస్తుంది, ఊరుకోబెట్టి లేదు నువ్వు నాతో రా, నువ్వు ఈ బుట్టలో కూర్చొని నేను మెల్లగా తీసుకెళ్ళి నేను నా గుహకు తీసుకెళ్తా, నీకు తగ్గే వరకు నేనే నీకు ఆహారం పెడతా అని చెప్పి దాన్ని తీసుకొని గుహకు తీసుకెళ్ళి దాన్ని మంచిగా ఒక గ్రీన్ కలర్ పచ్చి కంతేసి మెత్తటి బెడ్ తయారు చేసి దాన్ని పడుకోబెడుతుంది. అయితే ఈ కుందేలు ఏం చేస్తుంది, నాకు ఆకలిస్తుంది, నాకు ఏదైనా తినడానికి పెట్టు, అర్జెంటుగా పెట్టు అంటది. అప్పుడు ఈ ఎలుగుబంటి ఏం చేస్తుంది, అవి తెచ్చుకుంది కదా ఫ్రూట్స్, క్యారెట్స్, అవన్నీ కట్ చేసి దానికి ఒక ప్లేట్లో వేసి తీసుకుపోయి తిను అని ఇస్తుంది. అది ఫుల్ తినేస్తుంది. పాపం మన ఎలుగుబంటికి ఒక్కటి కూడా ఉంచలేదు. ఎలుగుబంటి ఏం చేస్తుంది, సరేలే దాని దగ్గర ఏదో ఒక పాత రొట్టె ఉంటే తినేసి పడుకుంటుంది. ఇంకా తెల్లవారేసరికి మళ్ళీ నాకు ఆకలి, నాకు ఫాస్ట్గా ఫుడ్ పెట్టమంటుంది. పాపం మీద ఏం చేస్తుంది, మళ్ళీ బుట్ట తీసుకొని అతి కష్టం మీద మార్కెట్కి పోయి దానికి కావాల్సినవన్నీ తీసుకొని మళ్ళీ గుహకు వస్తుంది. దానికి ఫుల్ ఫుడ్ పెడుతుంది. పెట్టిన తర్వాత అదేం చేస్తుంది, నాకు ఫుడ్ పెట్టడం మాత్రమే కాదు, నువ్వు నాకు మసాజ్ చేయాలి కాళ్ళు అంటది. పాపం ఎలుగుబంటి ఏం చేస్తుంది, కాళ్ళు కూడా మసాజ్ చేస్తుంటుంది. ఇట్లా రోజులు గడుస్తుంటాయి. అయితే రోజు అది ఎలుగుబంటి ఆహారం తీసుకురావడం కోసం మన మార్కెట్కి వెళ్తుంది కదా, పళ్ళు, వెజిటేబుల్స్ అన్నీ తీసుకురావడానికి వెళ్ళినప్పుడు ఈ కుందేలుకి అసలు ఏమి కాలేదు కదా, దానికి చాలా బోర్ వస్తుంటుంది. సరే లేస్తుంది. ఎలుగుబంటి వెళ్ళిపోయిన తర్వాత లేచి గుహ చుట్టూ పరిగెడుతుంటుంది, హ్యాపీగా పరిగెడుతుంటుంది. ఏమైంది, పక్కన ఒక గుహల ముళ్ళపంది చూస్తుంది. ముళ్ళపంది ఎవరు, డాక్టర్ అనమాట. అయితే అదేమంటుంది, ఇదంతా దీన్ని పరిగెత్తడము అదంతా చూసిన తర్వాత ముళ్ళపంది అనుకుంటుంది, అయ్యయ్యో ఇది మంచిగానే ఉండి ఎలుగుబంటిని ఎంత విసిగిస్తుంది, పాపం ముస్సలు ఎలుగుబంటి కదా, ఇంత చేస్తుందా, దీనికి సరైన గుణపాఠం నేను చెప్తా అని అనుకొని ఎలుగుబంటి రాగానే రహస్యంగా మొత్తం చెప్తుంది. ఇట్లా చేసింది నువ్వు లేనప్పుడు అంటే ఎలుగుబంటి ఆశ్చర్యపోతుంది. నిజమా అంటది. అవును నువ్వు చూస్తుండు అని చెప్పి తెల్లవారేం చేస్తుంది, అన్నీ దానికి సర్జరీగా ఆపరేషన్ చేయడానికి సరిపోను అన్నీ సరంజామా అంతా తీసుకుంటుంది, ఒక బ్యాగ్లో పెట్టుకుంటుంది, వస్తుంది. ఏది కుందేలు ఎక్కడ నేను డాక్టర్ని కనుక ఒకసారి కాళ్ళు చూస్తా అని అంటది. అంటే కుందేలు అంటే లేదు నేను చాలా నొప్పిగా ఉంది, నేను చూపించలేను అంటది. లేదమ్మా నువ్వు ఒకసారి చూపి, దానికి మంచిగా నేను సర్జరీ చేస్తే కదా తగ్గిపోతుంది, ఒకసారి కాలు ఒకసారి విరగొట్టి మళ్ళీ ఒక మంచి కట్టేస్తే మంచిగా అవుతుంది అంటది. అప్పుడు కుందేలు ఏమంటది, లేదు నాకు బాగానే ఉంది, నన్ను వదిలిపెట్టేసే, నేను బాగానే ఉంది, నేను ఇంకో 2-3 రోజులు రెస్ట్ తీసుకుంటే మంచిగా అయిపోతా అంటది. లేదు ఇన్ని రోజులు రెస్ట్ తీసుకున్నా అట్లనే ఉన్నావు కనుక నీకు తప్పకుండా సర్జరీ అవసరం అని చెప్పి కాలు మీద మెల్లగా నైఫ్ పెడుతుంది అనమాట. పెట్టేసరికి అదేం చేసేది, కుందేలు సారీ నన్ను క్షమించు ఎలుగుబంటి మామ, నన్ను క్షమించు, నేను ఇంకొకసారి అట్లా చెయ్యను
అని చెప్పి బాగా బతిమాలుకుంటుంది. అప్పుడు ఈ ఇదేమంటుంది, ముళ్ళపంది డాక్టర్ ఏమంటుంది, లేదు లేదు అట్లా వదిలిపెట్టేది లేదు, నువ్వు రేపటి నుండి నువ్వే ఎలుగుబంటికి అంత ఆహారం తీసుకొచ్చి ఇవ్వాలి, ఎలుగుబంటికి ఏది ఇష్టమో అది తీసుకురావాలి అని బాగా కోప్పడుతుంది అనమాట. అప్పుడు కుందేలు ఏమంటుంది, లేదు లేదు నేను నిజంగానే రేపటి నుండి అన్నీ తీసుకొచ్చి ఎలుగుబంటిని సొంత తల్లిలాగా చూసుకుంటా అని చెప్పి మాటిచ్చిన తర్వాత వదిలిపెడుతుంది ముళ్ళపంది డాక్టర్. నెక్స్ట్ డే నుంచి అది నిజంగానే అన్ని క్యారెట్స్ ఫ్రూట్స్ అన్నీ తెచ్చి ఎలుగుబంటికి ఇస్తుంటుంది. లేకపోతే ముళ్ళపంది ఊరుకోదని దానికి భయం. అంతే కథ. బాగుంది కదా. మరి